విశాఖలో సిఐఐ పెట్టుబడుల సదస్సు రెండో రోజు కొనసాగుతోంది. ఈ సదస్సులో రేమాన్ గ్రూప్ ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రేమాన్ గ్రూప్ ఎండీ గౌతమ్ మైని పాల్గొన్నారు. రాష్ట్రంలో రేమాన్ గ్రూప్ 1201 కోట్ల పెట్టుబడితో 3 కొత్త పరిశ్రమలైతే ఏర్పాటు చేయనుంది. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ నిర్మిస్తామని సీఎం తెలిపారు. Important MOUs now, inauguration, foundation laying now today. Raymond's Group, they are starting 3 projects. Investment about 1201 crores. The first project including an apparel manufacturing park in Raptadu for an investment of 497.67 crores. The employment that will be created is 1575 jobs. A high job manufacturing sector will only create an employment for more such textile industries to invest here. Always Raymond is known for that. The second product is an auto component manufacturing plant in Gudipalli in Anantapur district for an investment of 441 crores, creating 4096 jobs. Already Kia Motor plant is located in that vicinity. It is next to that. Third project is an aerospace component manufacturing plant worth about 262 crores, capable of creating 900 jobs in Tekolodu in Anantapur district. This will all put together 1202 crores, 6,500 jobs. We have promised that we will provide 20 lakh jobs. I am confident, I am very happy by today evening we will cross 20 lakh investment for the last 18 months. We are going to create 20 lakhs plus jobs within 3 years, 4 years time. Raymond is known for their brand, precision and also perfection. Even execution, they promised me by 27 they are going to complete all 3 projects. I am very happy. Your time is only 2 years. Now zero date started. I am confident with your reputation you are going to complete it. Now with all these things, if you can see here, Rayalaseema is positioned with high-tech industries. Space city is coming, drone city is coming. Now Kia Motors already existing. Electronic city is going to come, aerospace and also defense corridors are going to come. With all these things, we are going to take next level of development. Even in Rayalaseema, green energy, wind, especially solar, wind and also pumped storage. Now we are going further storage. That is battery. Battery rates are falling. It is a big advantage for us. Because of all our advantages now, Visakhapatnam is going to become data hub for the world. Not for India, for the world it will be data hub. విశాఖలో జరుగుతున్న 30వ సిఐఐ పార్ట్నర్షిప్ మీట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి దిశగా పయనిస్తోందని మంత్రి పార్థసారథి అన్నారు. 2 రోజుల నుండి జరుగుతున్న ఈ సదస్సుతో రాష్ట్రానికి 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు వరుసగా ప్రవహిస్తున్నాయన్నారు. పరిశ్రమలు, పర్యాటకం, ఉత్పత్తి రంగాలలో ప్రముఖ సంస్థలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయన్న మంత్రి పార్థసారథితో మా ఏపీ రీజనల్ కోఆర్డినేటర్ శివరాజేష్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వంలో సిఐ మీట్ 30 విశాఖ కేంద్రంలో జరుగుతుంది. అయితే 2 రోజులుగా జరుగుతున్న ఈ సదస్సులో పెద్ద ఎత్తున 40 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 1,00,000 ఎంఓఏలు ఇప్పటికే చేసుకున్నారు. అయితే మంత్రి పార్థసారథి గారు ఉన్నారు, ఆయన మాటల్లో తెలుసుకున్నాం. సార్, విశాఖ కేంద్రంగా గతంలో ఎన్ని సిఐఐ మీట్లు జరిగినా కానీ ఈ దఫా జరుగుతున్న సిఐఐ మీట్ లో ప్రత్యేకత కనబడుతుంది. దాదాపు ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో 3,000 మంది ప్రతినిధులు కూడా ఇప్పటికే 40 దేశాల నుంచి వచ్చారు. దీనికి ఏ విధంగా ఉంటారు, భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు ఈ సందర్భంగా? భవిష్యత్తులో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందింది. ప్రత్యేకంగా పారిశ్రామిక రంగంలో విపరీతంగా అభివృద్ధి చెందింది అనేది ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వం పట్ల బలమైన నమ్మకం ఒకటి,
ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే పాలసీస్ వాటి దృష్ట్యా కూడా ఈరోజు పెట్టుబడులు అందరూ కూడా పెట్టాలంటున్నారు. అంతేకాని రాష్ట్రానికి ఉన్న సహజ బలాలు ఏదైతే ఉన్నాయో, సహజ వనరులు కానివ్వండి, హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి, సాంకేతికత కలిగిన యువతి యువకుల అందుబాటుతనం కానివ్వండి, ఇవన్నీ కూడా పెట్టుబడిదారులకు అనుకూలమైనవి. గతంలో కూడా సిఏ మీట్లు జరిగినప్పుడు కూడా పిలిచినా గానీ ఏ దేశం నుంచి కూడా వచ్చే పరిస్థితి కనపడిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు దాదాపు 40 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు వచ్చారంటే అది ఎంత భరోసా రాష్ట్రానికి వచ్చినట్టు మీరు భావిస్తున్నారు? అంటే వారు ప్రారంభమే విధ్వంసం ప్రారంభమైంది. సో కాబట్టి ఎవరు కూడా ప్రశాంత వాతావరణం, ప్రశాంతమైన ఆలోచన ధోరణి ఆహ్వానిస్తారు తప్పితే ఈ ఇష్టం వచ్చినట్లు విధ్వంసాలు చేసి వ్యక్తిగత ఆలోచనల అజెండా మేరకు పరిపాలన చేస్తే ఎవరు రారనేది చూసుకుంటే గతంలో చూసుకుంటే సిఐఏ సదస్సుకు కనీసం మీడియా కూడా అనుమతి లేని పరిస్థితి ఉంది అన్ని రంగాలు. ఇక్కడ మీడియాని కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రజలకు ఇక్కడ జరిగేది పూర్తిగా నేరుగా వాస్తవాలను తెలియజేయాలనేసి ప్రత్యేకంగా మీడియాని కూడా పూర్తిగా అనుమతి ఇచ్చేసి ఎక్కడ ఎంఓఈలు జరుగుతున్నాయి అక్కడ కూడా నేరుగా మీడియా ప్రతినిధి కూర్చొని ఏం ఎంఓఈలు ప్రభుత్వం చేసుకుంటే దానివల్ల ప్రజలకి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనే విధంగా మొత్తం ఓపెన్ గా చూపిస్తున్నప్పుడు కూడా విమర్శలు గుర్తున్నాయి. ఈ విమర్శలు అంటే నాకు తెలియదు అప్పుడు మీడియాని అలౌ చేయలేదని. మరి మీడియా లేకోకుండా ఏమైనా వ్యక్తిగత లావాదేవీలు లేకపోతే వ్యక్తిగత ఎంఓయూలు ఏమైనా చేసుకుంటానికి ఆ రోజు రానిలేదాం. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో పనిచేస్తా ఉంది. ఏది జరిగినా కూడా క్రిస్టల్ అండ్ క్లియర్ గా ప్రజల ముందు, పత్రికల ముందు పెట్టి ఎంఓయూలు చేసుకుంటాం. వారికి అన్ని విధాలా అనుకూలిస్తాం. ఇది పరిస్థితి. ఈ సిఏ మీట్ 30 చూసుకుంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత కనపడింది. ఖచ్చితంగా రాష్ట్రంలో నిరుద్యోగితని పూర్తిగా ఎక్కడా నిరుద్యోగులు లేకుండా ఈ సిఏ మీట్ ఉపయోగపడుతుంది. లక్షల కొద్దీ ఇప్పటికే ఎంఓఏలు జరిగినాయి. అయితే 40 దేశాల నుంచి కూడా ప్రతినిధులు పూర్తి స్థాయిలో హాజరయ్యి ఈ ఎంఓఏలు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది అనేసి మంత్రి పార్థసారథి చెప్పారు. కెమెరామన్ అనిల్తో రాజేష్, విశాఖపట్నం.